అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి కదా? చాలా బాగా. ఇదేంటి? ఏముంది, లడ్డు. లడ్డు అని నాకు కనిపిస్తుంది, కానీ దీన్ని నాకెందుకు చూపిస్తున్నావు? స్నేహితుడివి కాబట్టి నేను నిన్ను వార్న్ చేస్తున్నాను. ఎలాగైతే ఈ లడ్డూని చూడగానే దీనిని తినాలనిపిస్తుందో అదే విధంగా పెళ్లి అనేది కూడా ఒక లడ్డు లాంటి. ఒక్క నిమిషం అభి, ఒక్క నిమిషం. నువ్వు నన్ను ఈ లడ్డూతో ఏడిపించడానికి ముందు నేను నీకు ఒక విషయం క్లియర్ చేస్తాను. నాకు ఈ లడ్డు అంటే చాలా ఇష్టం, అలాగే నాకు ఆ అమ్మాయి అన్న కూడా ఇష్టమే. ఇక నేను దీన్ని కడుపు నిండా తింటాను. ఓ, చాలా స్మార్ట్ అయిపోయావు కదా నువ్వు. చూస్తాను పెళ్ళైన తర్వాత ఈ స్మార్ట్నెస్ ఎంతవరకు ఉంటుందో ఏంటో. నువ్వు ఒక్క విషయం మర్చిపోవద్దు, నీ పెళ్లి ఇప్పుడు టార్చర్ దేవితో అవుతోంది. తన నుండి నిన్ను ఈ ప్రపంచంలో ఎవ్వడూ కాపాడలేడు. అందుకే ఒకవేళ పెళ్ళైన తర్వాత నీకు ఎప్పుడైనా ఏడవాలనిపిస్తే అప్పుడు నీ ఫ్రెండ్ భుజం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. పెళ్లి అనే లడ్డు ఎలా ఉంటుందో తెలుసా? ముందు కడుపు పాడు చేస్తుంది, ఆ తర్వాత జీవితం అంతం. ఇంతకీ మెహందీ అమ్మాయి ఎక్కడా? ఆగండి ఆగండి ఆగండి. తనకెవ్వరూ మెహందీ పెట్టకూడదు. నాకు తెలుసు తన పెళ్లి ఎలాంటి డ్రామా జరగకుండా జరిగే అవకాశమే లేదని. ఇప్పుడొస్తుంది అసలైన మెహందీ మజా. ఆఫ్టర్ ఆల్ బుల్బుల్కి అందరికంటే మెహందీ పెట్టే హక్కు నాదే కదా. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మే ఐ? అసలేం జరుగుతోంది? ప్రజ్ఞ తనుని ఫ్యామిలీ మెంబర్ చేసింది. ఆలియా బుల్బుల్కి మెహందీ పెడుతోంది. ప్రపంచం తల్లకిందులైందా లేక టైం రివర్స్ లో వెళ్తోందా? నువ్విప్పుడు ప్రారంభించావు కదా, ఇక మెహందీ అమ్మాయి ఇచ్చి పూర్తిగా పెట్టేస్తుంది. ఇదిగోండి. ఇక ప్రవీణ్ పేరుని ఏ విధంగా పెట్టాలంటే తనకి అంత సులభంగా దొరకకూడదు. ఎలాగైనా రాయండి, ప్రవీణ్ కళ్ళు మూసుకొనైనా వెతికేస్తాడు కదా. ప్రవీణ్, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.